ఆలు మేతి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్‌గా కుక్కర్‌లో 10 నిమిషాల లోపునే చేసేయొచ్చండి. అంతేకాకుండా మెంతి కూర, ఆలు కలిపి చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మెంతి కూర ముందుగా తీసుకోండి. శుభ్రంగా ఒలిచి, కడిగి ఉంచండి. ఒక గుప్పెడు మెంతి కూరను మాత్రం సన్నగా తరిగి ఉంచండి. 3 టమాటాలను, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా తరగండి. ఆలుని చెక్కు తీసి సన్నని ముక్కలుగా చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలను కూడా వేయండి. ఒకసారి కలిపి దీంట్లోనే ఆలు ముక్కలను కూడా వేయండి. కొద్దిగా పసుపును వేయండి. మీ రుచికి తగినంత కారాన్ని లేదా సగం స్పూను కారాన్ని వేయండి. సగం స్పూను ఉప్పును కూడా వేయండి. లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి. సన్నగా తరిగిన మెంతికూరను కూడా ఇందులో వేయండి. కర్రీలో కొద్దిగా నీళ్లను వేయండి. ఒకసారి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, కూర చక్కగా ఉడికిపోతుంది. మూత తీసాక గ్రేవీ ఎక్కువగా వద్దు అనుకుంటే 1 నిమిషం పాటు స్టవ్ మీద పెడితే గ్రేవీ తగ్గిపోతుంది.